ఇక భారత్ ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావతి గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్జీ, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే వంశీ, చెప్పండి ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్. హౌ అబౌట్ యూ? మూవింగ్ ఆన్, చెప్పండి. చూస్తున్నాం మొత్తంగా T20 సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కోల్కతాలో పరుగుల వరద అయితే ఖచ్చితంగా ఖాయమంటున్నారు. సో ఎలా ఉన్నాయి రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటారు సుధీర్? అబ్సల్యూట్లీ, మనం నిన్న కూడా చర్చించాం చాలా విషయాలు వంశీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ సిరీస్ అని చెప్పి అందులో డౌటే లేదు. ఎందుకంటే టూ టీమ్స్ బ్యాటింగ్ లో బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్స్. అండ్ దట్టు ఈ ఫార్మాట్ లో 2020లో ట్వైస్ వరల్డ్ ఛాంపియన్స్ అయినటువంటి టీమ్స్ కనుక డెఫినెట్లీ ఈ సిరీస్ మొత్తం కూడా 5 T20s అండ్ అదే రకంగా 3 వన్డే మ్యాచెస్ అద్భుతంగా కొనసాగుతాయి, డౌటే లేదు. అండ్ దట్టు కోల్కతాలో ఒక రన్ ఫీస్ట్ లాంటి వాతావరణం ఉండవచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ IPL లో మనం చూసినట్లయితే వంశీ, ఇక్కడ దాదాపుగా 8 సార్ల కంటే ఎక్కువగా నేను అనుకుంటాను 200+ స్కోర్స్ ఇక్కడ నమోదయ్యాయి. అండ్ దట్టు వి నో దట్ ఒక మ్యాచ్ లోనైతే 260+ కూడా చేంజ్ చేశారు పంజాబ్. సో అంటే దాంట్లో అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ లో అబ్సల్యూట్లీ రన్సే చూడబోతున్నాం, సిక్సెస్, బౌండరీస్ ఉండవచ్చు. అండ్ కోల్కతా అవుట్ ఫీల్డ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇండియాలో చెప్పాలంటే ద బెస్ట్. మీరు బాల్ పుష్ చేసిన తర్వాత జస్ట్ ఆ 30 yard సర్కిల్ క్రాస్ అయిన తర్వాత మీకు దూసుకొని వెళ్ళిపోతుంది బౌండరీకి. అంటే అంత ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉన్నటువంటి గ్రౌండ్ కనుక ఐ థింక్ బౌండరీస్ ఉంటాయి మీకు. తర్వాత సిక్సెస్ అయితే మీరు చెప్పినట్టుగా మోత మోగిస్తున్నారు. లాస్ట్ సిరీస్ లో చూసాం అభిషేక్ శర్మ, మీకు సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసన్, ఈ నలుగురు కలిపి ఇప్పటి వరకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 9 సెంచరీలు సాధించారు. అంటే అంత అద్భుతమైన ఫామ్ కొనసాగింది. అండ్ ఓవరాల్ గా వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా 150+ కంటే ఎక్కువ ఉంది, 160 దగ్గరలో ఉంది. అంటే ఐ థింక్ ఇండియన్ టాప్ ఆర్డర్ ఇస్ ఎక్సలెంట్ ఫామ్ లోనే. దాంతో మిడిల్ ఆర్డర్ మీకు లోవర్ ఆర్డర్ లో రింకు ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్. సో ఐ థింక్ ఇండియా హస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ అండి. సో దీంతో చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇప్పుడు, డౌట్ లేదు. అండ్ దట్ ఇంగ్లాండ్ విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ లో కూడా మీకు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ప్లేయింగ్ 11 నిన్ననే అనౌన్స్ చేశారు. సాల్ట్ తోటి డకెట్ టెస్ట్ మ్యాచెస్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ వన్డే మ్యాచెస్ లో అండ్ ఈ మధ్యలో మనం చూసాం ఆస్ట్రేలియాలో కూడా బిగ్ బ్యాష్ లో కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు అతడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సాల్ట్ తోటి పాటు సాల్ట్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు అఫ్ కోర్స్. సో బట్టర్ ఇన్ఫార్మ్ కెప్టెన్ ఉన్నాడు వాళ్ళకు. తర్వాత లివింగ్స్టోన్, బ్రూక్, తర్వాత బేతెల్ అని చెప్పి మనం చెప్పాం ఫస్ట్ టైం ఈస్ టూరింగ్ ఇండియా. అండ్ ఇప్పుడు IPL లో కూడా ఆడబోతున్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ సిరీస్ ఫర్ హిమ్ ఆల్సో. ఎందుకంటే అతను కూడా వెయిట్ చేస్తున్నాడు, జస్ట్ 20+ లో ఉన్నాడు అండ్ చాలా వండర్ఫుల్ టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్. సో ఐ థింక్ టీమ్ అద్భుతంగా ఉన్నాయి టూ టీమ్స్. సో కనుక మనం ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ దట్ కోల్కతాలో స్టార్ట్ అవుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్ లో. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ ది క్రికెట్ లవర్స్ యాక్చువల్గా ఈ రోజు మ్యాచ్ లో షమి పైనే అందరి దృష్టి ఉండేటట్టుగా తెలుస్తుంది. షమికి సంబంధించి ఏం చెప్తారు? నిన్న మనం చాలా విషయాల్లో షమి విషయం కూడా మాట్లాడుకున్నాం. షమి కంబ్యాక్ తో పాటు మీకు ముఖ్యంగా ఇప్పుడు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉండడం అనేది కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పాలి. ఎందుకంటే అతని గ్రోత్ కూడా T20లో అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ షమి కోల్కతాకి ఆడాడు, మనందరికీ తెలుసు, గుజరాత్ ఆడాడు, డిఫరెంట్ టీమ్స్ కి ఆడుతూ వచ్చాడు. ఇప్పుడు మరొక టీం కి ఆడబోతున్నాడు IPL లో. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియాలోనే ఎక్స్పెక్ట్ చేశారు అతన్ని. బట్ రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత అతన్ని ఐ డోంట్ నో, బికాస్ ఎందుకంటే అప్పటికే ఫుల్ అయిపోయింది టీమ్. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మేబీ షమి యొక్క సర్వీసెస్ కోరుకోలేదు. బట్ తర్వాత స్ట్రగుల్ కావడం చూసాం, చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ షమి యాక్చువల్లీ ఆస్ట్రేలియాలోనే వచ్చేది ఉండే, అంత పూర్తి 100% ఫిట్ గా లేకపోవడంతో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అతని కంబ్యాక్ విత్ హార్దిక్ పాండ్యా, హర్షదీప్ ఈస్ బీన్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. అతడే వరల్డ్ కప్ నుండి కూడా చూస్తున్నాం, వరల్డ్ కప్ కంటే ముందు నుంచి అతని యొక్క జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈస్ బిన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. సో మీకు ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఉండడం, తర్వాత 2 రైట్ హ్యాండెడ్ పేస్మెన్ ఉండడం, తర్వాత మీకు బిష్నాయ్ని తీసుకున్నారు. ఎందుకంటే బిష్నాయ్కి ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఒక్కొక్కసారి లెగ్ స్పిన్నర్స్ కు చాలా అవుట్ అవుతుంటారు. అండ్ రీసెంట్ గా ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకనే బిష్నాయ్ని ఇంక్లూడ్ చేశారు. సో తర్వాత మీకు అక్షర్, సో తర్వాత వరుణ్ చక్రవర్తి చూసాం సౌత్ ఆఫ్రికాలో బ్రిలియంట్ గా బౌలింగ్ చేశాడు. అండ్ కోల్కతాకి ఆడతారు కనుక, కోల్కతాకు చాలా సంవత్సరాల నుంచి ఆడుతూ వచ్చాడు కనుక ఇస్ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. బట్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోల్కతా పిచెస్ పైన మీకు పేసర్స్ ఎంత వికెట్ తీసుకుంటారు, రన్స్ ఎన్ని వస్తాయి, స్పిన్నర్స్ కూడా అదే రకమైన రోల్ ప్లే చేసిన. అందులో వరుణ్ చక్రవర్తి ఒకడు. సో ఇండియన్ బౌలింగ్ లైన్ షమితో పాటు మీకు చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది వంశీ, నో డౌట్.
రైట్ సుధీర్, మెక్కలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ ప్లేయర్లకి భారత ఆటగాళ్ల గురించి భారత్ పిచ్ల గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ మెక్కలంకి అయితే కొట్టిన పిండనే చెప్పాలి. ఒక రకంగా మెక్కలం బ్యాటింగ్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో విరుచుకుపడుతూ ఉంటాడు. సో బస్బాల్ ఆట కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్కి సంబంధించి బ్యాటింగ్లో ఖచ్చితంగా దూకుడు పెంచేలానే ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చా, కోచ్ ఏం చెప్పి ఉండొచ్చు అంటారు? ఒకసారి మెక్కలం గురించి దిస్ ఇస్ నాట్ ద టైమ్ అని కాదు, టైమ్ అని కూడా చెప్పుకోవాలి. బికాస్ బ్రెండన్ మెక్కలం అతనికి కోల్కతా కండిషన్స్ ఎక్కువ తెలుస్తాయి. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా. మనందరికీ తెలుసు ఫస్ట్ సెంచరీ కూడా ఐపీఎల్ లో సాధించింది అతని వంశీ. ఐ థింక్ 2007 లో ఐపీఎల్ 2007-8 లో స్టార్ట్ అయినప్పుడు బెంగళూరులో విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశాడు, 150+ స్కోర్ చేశాడు. అండ్ అదే బ్యాటింగ్ కొనసాగిస్తూ వచ్చాడు తన కెరియర్ మొత్తం. ఎక్సైటింగ్ క్రికెటర్ తన కెరియర్ లో ఉన్నప్పుడు కూడా కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ అగైన్స్ ఇండియా కూడా మనం ఎప్పుడు వి ఆల్వేస్ టాక్ అబౌట్ లక్ష్మణ్ సేవింగ్ ద మ్యాచ్, లక్ష్మణ్ విన్నింగ్ ద మ్యాచ్, మిగతా వాళ్ళు విన్నింగ్ చేయడం చూసాం. కానీ బట్ ఒక మ్యాచ్ లో ఒక డబుల్ ట్రిపుల్ సెంచరీ సాధించి కూడా సేవ్ చేయడం చూసాం టెస్ట్ మ్యాచ్ లో. సో అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ అదే అగ్రెషన్ మీకు వాళ్ళ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో తీసుకొని వచ్చాడు అతను. అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్, ఒక డైనమిక్ అప్రోచ్ అంటారు, ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు. రియల్ గా చెప్పానంటే రెజల్యూషన్ తో రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు. అలాగే ఉండాలని చెప్పి వాళ్ళు. అండ్ ఇంగ్లాండ్ మీరు టెస్ట్ మ్యాచెస్ లో అలాగే ఆడుతున్నారు. వాళ్ళ యొక్క రియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే హ్యారీ బ్రూక్ ఎంట్రీ అయినప్పుడు పాకిస్తాన్ లో మై గుడ్నెస్ వాట్ ఏ ప్లేయర్, ఎంత అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, అతని ఫామ్ కొనసాగుతూనే ఉంది. సో ఇలా ప్రతి వాళ్ళు కూడా అంటే ఇంగ్లాండ్ లో మీకు T20 ఫార్మాట్ లో వన్డే మ్యాచెస్ లో ఆడే క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే 2 సెపరేట్ టీమ్స్ ఉంటాయి. మీరు చూడండి ఇండియా లాగా ఇప్పుడు ఇండియానైతే ఎలా అయితే సెపరేట్ చేస్తుందో, ఇంగ్లాండ్ కూడా మీకు T20 లో కొంచెం మాక్సిమం ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. బట్ ఓన్లీ 3-4 ప్లేయర్స్ మాత్రమే ఆల్ ఫార్మాట్స్ లో ఆడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆర్చర్ రియల్ గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ కంటే ఎక్కువగా T20 కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. బీతల్ కొత్తగా వచ్చాడు, టెస్ట్ మ్యాచెస్ లో ఆడాడు, T20 వన్డేస్ అన్నిట్లో ఆడుతున్నాడు. బట్లర్ ఈ ప్లే ఇన్ ఆల్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. డక్కట్ యాక్చువల్లీ ఆల్ ఫార్మాట్స్ ఆడతారు. సాల్ట్ మీకు టెస్ట్ మ్యాచెస్ లో చూడలే కానీ మీరు వన్డే T20 ఆడతారు. సో ఐ థింక్ వీళ్ళందరూ కూడా అంటే బై ఏమనాలంటే నేచర్ కూడా బై వాళ్ళు రియల్ గా చెప్పాలంటే ఎక్సైటింగ్ అంటే అగ్రెసివ్ క్రికెట్ చేస్తారు యాక్చువల్గా. అంటే వాళ్ళకు మెక్కలం యొక్క